నమస్తే, మీ భూపతి ఆశన్న. ఈరోజు అత్యంత వెనుకబడిన కులాలలో, షెడ్యూల్ కులాలలో ఉపకులమైన మాల సంబంధించి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో దళిత బంధు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో దళిత బంధు అని పెట్టేసి 10 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఆ 10 లక్షలు కూడా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో 2 లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని అవి కొంతమందికి వాళ్ళ అనుచరులకే ఇవ్వడం జరిగింది. ఎక్కువ శాతము దాంట్లో లబ్ధి పొందింది ఎస్సీ కులాలలో వేరే కులం. అయితే మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ వచ్చినాయని చెప్పేసి మనకి రికార్డులో తెలిసిపోతుంది. అయితే ముఖ్యంగా నేను చెప్తున్నా, ఇప్పుడు అంబేద్కర్ అభయాస్తం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. మాలలు ఎస్సీ కులాల జాబితాలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకురావడానికి ముఖ్యంగా వాళ్ళు ఈ అంబేద్కర్ అభయాస్తం మాకు వస్తుందని చెప్పి ఆశతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. అంబేద్కర్ అభయాస్తం చెప్తే నమ్మి మీకు ఓట్ వేయడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిండు. నువ్వు దగ్గరగా 873 రోజులు అయితేనా కూడా దాని మీద ఊసిలేదు. అంబేద్కర్ అభయాస్తం మీరు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇంకోటి, ఇందిరమ్మ రాజ్యం అంటే నమ్మి ఓట్లేసినందుకు మోసం చేయడమా? ప్రజాపాలన అంటే నమ్మించి గొంతుకోయడమా? నేను ఒకటే చెప్తున్నా, మా మాల జాతి అత్యంతగా వెనుకబడిపోయి ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళకి ఖచ్చితంగా అంబేద్కర్ అభయాస్తం అనే పథకాన్ని అమలు చేసి వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళ అధికంగా ఎదగడానికి కోసం మీరు ప్రయత్నించాలని చెప్పేసి మా మీద శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్పడం జరుగుతుంది. నేను ఇక్కడ సిపిఐ పార్టీని కూడా సాంబశివరావు గారు కూడా ఒక మాట చెప్పిండు. మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఏదైతే ఉందో అంబేద్కర్ అభయాస్తము మీకు ఖచ్చితంగా మీకు ఎస్సీ ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేటట్టు చేస్తా అని చెప్పేసి శేషగిరి భవనంలో మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరూ పిలిచి ఆ రోజు సాంబశివరావు గారికి మేమంతా మద్దతు తెలిపి గెలిపించినాం. తప్పకుండా చెప్తానా, అంబేద్కర్ అభయాస్తం తప్పకుండా దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మాల నుండి నేను హెచ్చరించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. మీ భూపతి ఆశన్న.